హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మ్యాథ్స్ అకాడమీ. సో ఈరోజు వీడియో ఏంటి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ పార్ట్ 5. సో ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది, చూసేయచ్చు. సో ఈ వీడియోలో వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎక్సర్సైజ్ 5.3 డిస్కషన్ చేద్దాము. ఆల్రెడీ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ పార్ట్ 1, 2, 3, 4 కంప్లీట్ చేసుకున్నాం కదా. సో మీకు ఆ వీడియోస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చూడండి. సో ఈ వీడియోలో వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎక్సర్సైజ్ 5.3 నుంచి కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సో ఆ వర్డ్ ప్రాబ్లమ్స్ వీలైనన్ని డిస్కషన్ చేద్దాము. ఇంకేమన్నా మిగిలితే వాటిని మీకు కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి కాపీ చేసుకోండి. సో ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ మీరు చాలా బాగా ప్రిపేర్ కావాలి, ఎందుకంటే అవి స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్ నుంచి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేసుకొని దాని నుంచి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎట్లనో ఇప్పుడు చూద్దాము. సో ఓకే ఫ్రెండ్స్, మరి టాపిక్కి వెళ్ళిపోదామా? ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఎక్సర్సైజ్ 5.3లో నుంచి థర్డ్ బిట్ డిస్కషన్ చేద్దాం. సో ఏంటి థర్డ్ బిట్? ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. సో ఈ ఈక్వేషన్స్కి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది స్టాండర్డ్ ఫామ్లో లేదు. సో స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఏంటి అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. సో ఆ ఫామ్లో లేదు కాబట్టి సో దాంట్లో కన్వర్ట్ చేసుకో. సో దాంట్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే దీన్ని మొత్తం సింప్లికేషన్ చేయాలి. సింప్లికేషన్ చేయాలి అంటే సో ఇక్కడ ఎల్సిఎం ఏంటి? ఎక్స్ కదా. సో 1 ఎక్స్ టైమ్స్ పోతుంది. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 టైమ్ 1 ఇంటూ 1 1 దట్ ఈక్వల్ టు 3. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు, సో ఇక్కడ ఎక్స్ నటు ట్రాన్స్పోజ్ చేస్తే 3x అవుతుంది కదా. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. సో ఈ 3xని ఇటు ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? ప్లస్ క్వాంటిటీ. సో ఈ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? మైనస్ క్వాంటిటీ అవుతుంది కదా. మైనస్ 3x దట్ ఈక్వల్ టు 0. సో రైట్ ఇన్ ఆర్డర్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకి స్టాండర్డ్ ఫామ్లోకి వచ్చింది. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఆ ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. సో క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేద్దామా? ఓకే. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎంత? ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ కదా 1. సో బి ఈక్వల్ టు ఎక్స్ కోఫిషియంట్ ఎంత? -3. సో సి ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా -1. సో మనకి రూట్స్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? క్వాడ్రాటిక్ ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac హోల్ బై 2a. ఇప్పుడు ఏబిసి వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకి ఎక్స్ వాల్యూస్ వస్తాయి. సో దట్ ఈక్వల్ టు -b అంటే మైనస్ ఆఫ్ -3. ఓకేనా. సో ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్ మైనస్ 4a. ఏ మీన్స్ 1 కదా, సి మీన్స్ -1. సో హోల్ బై 2a. 2 ఇంటూ ఏ ఏంటి ఎంత చెప్పండి? 1 కదా. 2 ఇంటూ 1. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ -3 ప్లస్ 3 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ -3 హోల్ స్క్వేర్. -3 హోల్ స్క్వేర్ అంటే 9 కదా. సో ఇక్కడ చూడండి మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో 4 1 jar 4 4 1 jar 4 హోల్ బై, సో 2 ఇంటూ 1 2 కదా. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లికేషన్ చేసి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎక్స్ ఈక్వల్ టు చూడండి ఒకసారి 3 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 4. సో 9 ప్లస్ 4 ఎంత? 13 కదా. 13 బై 2. సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ రెండు ఉన్నాయి చూడండి. 3 ప్లస్ రూట్ 13 బై 2 ఒకటి, 3 మైనస్ రూట్ 13 బై 2 ఒకటి. సో ఇప్పుడు రూట్స్ వచ్చేసి రూట్స్ ఎక్స్ ఈక్వల్ టు 3 ప్లస్ రూట్ 13 బై 2 ఆర్ ఎక్స్ ఈక్వల్ టు 3 మైనస్ రూట్ 13 బై 2. సో ఈ విధంగా క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి రూట్స్ ఫైండ్ అవుట్ చేసి. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ రెహమాన్స్ ఏజ్ ఇన్ ఇయర్స్ 3 years ago and 5 years from now is 1/3. Find his present age.
అంటే రెహమాన్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక మనకి ఏమి ఇచ్చాడు అంటే ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ రెహమాన్స్ ఏజ్ 3 years ago అండ్ 5 years ఫ్రమ్ నౌ ఈజ్ 1/3. సో ఇది మనకు ఉన్నటువంటి స్టేట్మెంటు. సో దీని ప్రకారం మనం దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేసుకోవాలి. సో ఇక మనకేంటి ప్రజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయమంటుంది కదా. లెట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రెహమాన్ లెట్ ద present age of Rahman be x years. Okay, so let the present age of Rahman be x years. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే 3 years ago and 5 years from now. సో 5 years from now అంటే ఆఫ్టర్ 5 years అని అర్థం. అంటే 5 years తర్వాత రెహమాన్ ఏజ్. ఇంకోటి ఏంటి 5 years ago అంటే 5 years ago రెహమాన్ ఏజ్. ఈ రెండు ఏజ్లు రెసిప్రోకల్ చేసి సమ్ చేస్తే మనకి ఏమొస్తుంది 1/3 వస్తుంది. సో అందుకే మనకి 3 years ago 3 years ago. సో 3 years ago ఏజ్ ఆఫ్ రెహమాన్ 3 years ago ఏమవుతుంది ప్రజెంట్ ఏజ్ ఎక్స్ కదా. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ 10 years అనుకోండి. 3 years ago ఏజ్ ఏమవుతుంది 7 years అవుతుంది అంతే కదా. సో అదేవిధంగా ఇక్కడ ప్రజెంట్ ఏజ్ ఎక్స్ కాబట్టి సో 3 years ago ఇతని యొక్క ఏజ్ ఏమవుతుంది అంటే x-3 years అవుతుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ 5 years ఆఫ్టర్ 5 years ఏజ్ ఆఫ్ రెహమాన్. మరి ఆఫ్టర్ 5 years తర్వాత ఏమవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ 10 years అనుకోండి. 5 years తర్వాత ఏమవుతుంది 10 + 5 అంటే 15 years అవుతుంది కదా. సో అంటే ఇక్కడ యాడ్ చేయాలి. సో అదేవిధంగా సో ఆఫ్టర్ 5 years రెహమాన్ ఏజ్ వచ్చేసి ఏమవుతుంది x + 5 years అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి అకార్డింగ్ టు ది ప్రాబ్లం ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ రెహమాన్స్ ఏజ్ అంటే వీటిని రెసిప్రోకల్ చేసి సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 1/3 వస్తుంది. సో బై ప్రాబ్లం సో వీటి రెసిప్రోకల్స్ ఏమవుతుంది 1/x-3 కదా. ఇంకోటి ఏమవుతుంది 1/x + 5. సో సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ రెహమాన్స్ ఏజ్ విల్ బి 1/3. ఓకేనా. సో సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ రెహమాన్స్ ఏజెస్ ఈక్వల్ టు 1/3. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి వస్తుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ప్రజెంట్ ఏజ్ వస్తుంది. సో దీన్ని సింప్లిఫికేషన్ చేయాలంటే ఇక్కడ ఎల్సిఎం ఎంత చెప్పండి x-3 అండ్ x + 5. ఓకేనా. సో x-3 క్యాన్సిల్ అయితే ఇంకేముంది x + 5 కదా. సో 1 × x + 5 1 × x + 5 ప్లస్ x + 5 x + 5 క్యాన్సిల్ అయిపోతే ఇంకేమైంది x-3 ఉంది కదా. సో 1 × x-3 సో దట్ ఈక్వల్ టు 1/3. సో దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. దట్ ఇంప్లైస్ సో 1 × x + 5 x + 5 ప్లస్ 1 × x-3 హోల్ బై చూడండి దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. x × x x² x × 5 5x. ఓకేనా. -3 × x -3x -3 × +5 -15. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు 1/3. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. x + x ఎంత 2x కదా. సో 5 - 3 + 2 బై x². 5x - 3x ఏమవుతుంది 2x కదా -15 ఈక్వల్ టు 1/3. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకి ఇంకా సింప్లిఫికేషన్ అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 × 2x + 2 అంటే ఈ 3ని ఈ న్యూమరేటర్తో మల్టిప్లికేషన్ చేయాలి. సో x² + 2x -15 ఏమో 1తో మల్టిప్లికేషన్ చేయాలి. సో దట్ ఈక్వల్ టు 1 × x² + 2x -15. సో దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే 3 × 2x 6x ప్లస్ 3 2 = 6 దట్ ఈక్వల్ టు 1 × x² + 2x -15 సేమ్ వస్తుంది కదా x² + 2x -15. సో ఇప్పుడు
6x ప్లస్ 6 ఉంది కదా, ఇది రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే సో ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 15. ఇది ఉత్తరకు వస్తే సో ప్లస్ క్వాంటిటీ ఏమవుతుంది మైనస్ క్వాంటిటీ వస్తుంది కదా, సో మైనస్ 6x మైనస్ 6 ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ చూడండి ఇక్కడ 2x మైనస్ 6x మైనస్ 4x కదా, ఓకేనా. సో మైనస్ 15 మైనస్ 6 మైనస్ 21 దట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి వచ్చింది కదా, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి రెహమాన్ యొక్క ప్రజెంట్ ఏజ్ వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేద్దాం. సో మనకున్నటువంటి ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 21 ఈక్వల్ టు 0 కదా. సో ఇప్పుడు దీన్ని క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేద్దాం, మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ముందు ఫస్ట్ a ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ 1 కదా, సో b ఈక్వల్ టు ఎక్స్ కోఫిషియంట్ మైనస్ 4, c ఈక్వల్ టు మైనస్ 21. సో ఇప్పుడు మనకి క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటి, రూట్స్ x ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో ఇక్కడ ABC ఉన్నాయి కదా, వాటిని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఎక్స్ అంటే మనం ఏమనుకోను ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రెహమాన్ కదా, సో ఇప్పుడు మనకి రెహమాన్ ప్రజెంట్ ఏజ్ వస్తుంది. సో మైనస్ b మైనస్ ఆఫ్ మైనస్ 4 కదా, b అంటే మైనస్ 4 కదా, సో ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే మైనస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 4ac 4 ఇంటూ a అంటే ఎంత 1 కదా, c అంటే మైనస్ 21 హోల్ బై 2 ఇంటూ a అంటే 1 కదా, ఓకే. సో x ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 16 కదా, మైనస్ 4 ఇంటూ మైనస్ 4 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 4 ఇంటూ 21 ఎంత 84 కదా, హోల్ బై 2 ఇంటూ 1 2. సో x ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ 84 100 బై 2. సో ఇంకా సింప్లికేషన్ చేద్దాం. x ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 10 అంటే 10 కదా, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 10 దట్ ఈక్వల్ టు 10 బై 2. సో ఇక్కడ మనకు 2 వాల్యూస్ ఉన్నాయి x వాల్యూస్, 4 ప్లస్ 10 బై 2 ఒకటి, 4 మైనస్ 10 బై 2 ఒకటి. సో వీటిని విడివిడిగా రాసుకుందాం. సో x ఈక్వల్ టు 4 ప్లస్ 10 బై 2 ఆర్ x ఈక్వల్ టు 4 మైనస్ 10 బై 2, ఓకేనా. సో x ఈక్వల్ టు 14 బై 2 కదా, సో ఇక్కడ వచ్చేసి x ఈక్వల్ టు మైనస్ 6 బై 2. సో ఇక్కడ x ఈక్వల్ టు 14 బై 2 అంటే ఎంత 7 కదా, ఓకే. సో ఇక్కడ x ఈక్వల్ టు మైనస్ 6 బై 2 క్యాన్సిలేషన్ చేస్తే మైనస్ 3 వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, సో ఏజ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, ఎందుకంటే ఏజ్ ఎప్పుడు కూడా పాజిటివ్లోనే ఉంటుంది కదా, సో మనకి మైనస్ ఇయర్స్లో ఉండదు కదా, సో అందుకని మనం పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది ఏజ్ ఆఫ్ రెహమాన్ ఏమవుతుంది దట్ ఈక్వల్ టు 7 ఇయర్స్ కదా. సో రెహమాన్ ప్రజెంట్ ఏజ్ ఎంత 7 ఇయర్స్. సో ఓకే, ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ డిస్కషన్ చేద్దాం. చూడండి 5th క్వశ్చన్. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ ద సమ్ ఆఫ్ మౌలికాస్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఈజ్ 30. ఇఫ్ షీ గాట్ 2 మార్క్స్ మోర్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ 3 మార్క్స్ లెస్ ఇన్ ఇంగ్లీష్, ద ప్రొడక్ట్ ఆఫ్ హెర్ మార్క్స్ వుడ్ హ్యావ్ బీన్ 210. ఫైండ్ హెర్ మార్క్స్ ఇన్ 2 సబ్జెక్ట్స్. సో మనకి ఇక్కడ మౌలికాస్కి వచ్చినటువంటి మార్క్స్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి మనకి 30 మార్క్స్ వచ్చాయి, ఓకేనా. సో 2 సబ్జెక్ట్స్లో వచ్చేసి 30 మార్క్స్ వచ్చాయి. సో మనకి ఏంటి అంటే ఏం ఫైండ్ అవుట్ చేయమండు, ఫైండ్ హెర్ మార్క్స్ ఇన్ 2 సబ్జెక్ట్స్. సో ఆ 2 సబ్జెక్ట్స్లో విడివిడిగా ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయి అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మౌలికాస్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్, మౌలికాస్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఎన్ని మార్క్స్ 30 మార్క్స్ కదా. సో 30 మార్క్స్ వచ్చాయి. లెట్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్, లెట్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్ ఏమనుకుందాం బి ఎక్స్ మార్క్స్ అనుకుందామా. సో అప్పుడు ఇంగ్లీష్ ఏమవుతుంది అంటే 30 - x అవుతుంది. అసలు టోటల్ మార్క్స్ ఆమెకి ఎన్ని వచ్చాయి 30 మార్క్స్ వచ్చాయి కదా, అందులో
మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఎక్స్ అయినప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి? 30 - ఎక్స్ కదా. అంటే ఈ టోటల్లో నుంచి ఒక సబ్జెక్ట్ మార్క్స్ రిమూవ్ చేస్తే మిగిలిన ఇంకో సబ్జెక్ట్ మార్క్స్ అయితే కదా. అప్పుడు మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ మార్క్స్ ఏమవుతాయి? 30 - ఎక్స్ అవుతుంది. అంటే ఇప్పుడు టోటల్ మార్క్స్ 30 అయినప్పుడు, సో మ్యాథ్స్ మార్క్స్ ఎక్స్ అయినప్పుడు, సో ఇంగ్లీష్ మార్క్స్ ఏమవుతాయి? 30 - ఎక్స్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇంకేమి ఇచ్చాడు అంటే బై ప్రాబ్లం వచ్చేసి షీ గాట్ 2 మార్క్స్ మోర్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ 3 మార్క్స్ లెస్ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా. బై ప్రాబ్లం మార్క్స్ ఇన్ మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ ఎక్స్ట్రా వచ్చాయి? అసలు యాక్చువల్గా ఎక్స్ కదా. సో ఎన్ని ఎక్కువ వచ్చాయి? 2 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. సో ఎక్స్ ప్లస్ 2. సో మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అసలు యాక్చువల్గా ఎన్ని? 30 - ఎక్స్ కదా. సో ఎన్ని తగ్గాయి? 3 మార్క్స్ లెస్ అన్నాడు కాబట్టి 30 - ఎక్స్ -3 దట్ ఈక్వల్ 30 - 3 ఏమవుతుంది? 27 - ఎక్స్. ఓకేనా. అసలు యాక్చువల్గా బై ప్రాబ్లం ఏమన్నాడంటే సో 2 మార్క్స్ మోర్ ఇన్ మ్యాథ్స్, 3 మార్క్స్ లెస్ ఇన్ ఇంగ్లీషు. సో దాని ప్రకారము మ్యాథ్స్ మార్క్స్ ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. సో ఇంగ్లీష్ మార్క్స్ 27 - ఎక్స్ అవుతుంది. సో వీటి ప్రొడక్ట్ ఇచ్చాడు. వీటి ప్రొడక్ట్ ఎంత ఇచ్చాడు అంటే మనకి చూడండి ప్రాబ్లంలో 210 ఇచ్చాడు కదా. సో ప్రొడక్ట్ విల్ బి 210 కదా. సో ప్రొడక్ట్ అంటే ఏం వేసుకోవాలి? ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 27 - ఎక్స్ ఈక్వల్ టు 210. సో ఇప్పుడు దీన్ని సింప్లికేషన్ చేస్తే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. సో ఎక్స్ ఇంటూ 27 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా. సో 2 ఇంటూ 27 54 కదా. సో నెక్స్ట్ వచ్చేసి 2 ఇంటూ ఎక్స్ -2x దట్ ఈక్వల్ టు 210. సో దీన్ని ఇంకా సింప్లికేషన్ చేద్దాం. దట్ ఇంప్లైస్ సో 27x - 2x ఏమవుతుంది? 25x కదా. సో -x స్క్వేర్ ప్లస్ 54 ఈక్వల్ టు 210. సో ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి వీటినే అటు ట్రాన్స్పోజ్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది? 210 యువతలకు వస్తే -25x ప్లస్ ఎక్స్ స్క్వేర్ -54 ఈక్వల్ టు 0. సో ఇవన్నీ రైట్ సైడ్కి షిఫ్ట్ చేసాం కాబట్టి సో ప్లస్ క్వాంటిటీ మైనస్ క్వాంటిటీ వస్తుంది, మైనస్ క్వాంటిటీ ఉంటే ప్లస్ క్వాంటిటీ వస్తుంది. సో అప్పుడు దీన్ని ఇంకా సింప్లికేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ రైట్ ఇన్ ఆర్డర్ -25x 210 - 54 ఎంత? 210 - 54 ప్లస్ 156 కదా. దట్ ఈక్వల్ టు 0. సో 210 - 54 చేస్తే 156. సో ఇప్పుడు ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లోకి వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ వస్తే మనం మ్యాథ్స్ మార్క్స్ ఎన్ని, ఇంగ్లీష్ మార్క్స్ ఎన్ని అన్నది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఓకే చూడండి ఇప్పుడు. సో ఏంటి మనకు వచ్చినటువంటి ఈక్వేషను? ఎక్స్ స్క్వేర్ -25x ప్లస్ 156 ఈక్వల్ టు 0. సో ఇక్కడ దీన్ని క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేద్దామా? సో ఏ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కదా ఏంటి 1. అప్పుడు బి ఈక్వల్ టు ఏమవుతుంది? ఎక్స్ కోఎఫిషియంట్ -25. సో సి ఈక్వల్ టు ఏమవుతుంది? 156. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ రూట్స్ ఎక్స్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ -4ac హోల్ బై 2a. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం ఏబిసి వాల్యూస్ని. సో ఎక్స్ ఈక్వల్ టు -b అంటే -25. సో ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ అంటే -25 హోల్ స్క్వేర్ -4. ఏ మీన్స్ ఏ అంటే 1 కదా, ఇంటూ సి అంటే 156 హోల్ బై 2 ఇంటూ ఏ 2 ఇంటూ 1. సో దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 25 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ -25 హోల్ స్క్వేర్ అంటే 625 కదా. సో -4 1 jar 4 ఇంటూ 156. సో 4 ఇంటూ 156 ఏమవుతుంది? 624 అవుతుంది కదా. సో హోల్ బై 2 ఇంటూ 1 2. సో దీన్ని ఇంకా సింప్లికేషన్ చేద్దాం. సో ఎక్స్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ 25 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 625 మైనస్ 624 1 కదా బై 2. సో ఎక్స్ ఈక్వల్ టు 25 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 అంటే 1 కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే 1 కదా. సో బై 2. సో ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి.
25 ప్లస్ 1/2 ఒకటి, 25 మైనస్ 1/2 ఒకటి. సో ఎక్స్ ఈక్వల్ టు 25 ప్లస్ 1/2 ఆర్ ఎక్స్ ఈక్వల్ టు 25 మైనస్ 1/2 ఒకటి. సో ఎక్స్ ఈక్వల్ టు 26/2 దట్ ఈక్వల్ టు 13 కదా. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 24/2 దట్ ఈక్వల్ టు 12. ఓకే, సో ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్ టు 13 వచ్చింది, ఎక్స్ ఈక్వల్ టు 12 వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఎక్స్ అంటే ఏం తీసుకున్నాం, మార్క్స్ ఇన్ మ్యాథ్స్ ఎంత ఎక్స్ అనుకున్నాం కదా. ఒకవేళ మ్యాథ్స్ మార్క్స్ 13 అయినప్పుడు ఇంగ్లీష్ మార్క్స్ ఏమవుతుంది, 30 మైనస్ 13. సో ఎక్స్ ఈక్వల్ టు 13 తీసుకుందామా. అప్పుడు 30 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 30 మైనస్ 13 దట్ ఈక్వల్ టు 17 అవుతుంది. ఓకేనా. ఒకవేళ ఎక్స్ ఈక్వల్ టు 12 తీసుకున్నాం అనుకో, అప్పుడు 30 మైనస్ ఎక్స్ ఏమవుతుంది, 30 మైనస్ 12 దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, 18 అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి, మ్యాథ్స్ మార్క్స్ 13 అయితే ఇంగ్లీష్ మార్క్స్ 17, లేదా మ్యాథ్స్ మార్క్స్ 12 అయినప్పుడు ఇంగ్లీష్ మార్క్స్ ఎంత, 18. ఓకేనా. సో దేర్ ఫోర్ ఇందులో ఏది రాసినా రైటే అవుతుంది. మ్యాథ్స్ మార్క్స్ ఈక్వల్ టు 13, ఇంగ్లీష్ మార్క్స్ ఏమవుతుంది, 17 అవుతుంది. ఆర్ మ్యాథ్స్ మార్క్స్ 12 తీసుకుంటే అప్పుడు ఇంగ్లీష్ మార్క్స్ ఏమవుతుంది, ఇంగ్లీష్ మార్క్స్ వచ్చేసి 18 అవుతుంది. సో ఇందులో ఏ ఆన్సర్ అయినా రైటే. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా మిగిలిన క్వశ్చన్స్ మీకు నేను పీడిఎఫ్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి కాపీ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.